Good morning. Praise the Lord. Welcome back to the channel Deep Revelation. Today I want to share a deepest revelation about healing. ఎందుకు అంటే thumbnail చూస్తే మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. పాస్టర్లు చేస్తున్నటువంటి స్వస్థతలు నిజమేనా, లేదంటే దేవుడు నిజంగా స్వస్థపరచగలడా? చర్చిలో జరిగే స్వస్థతలు నిజమేనా? ఈ యొక్క ప్రశ్న సంఘంలోనూ సమాజంలోనూ అనేకమైన విధాలుగా తలెత్తుతుంది. అసలు స్వస్థత ఎవరికి అవసరం? స్వస్థత ఎందుకు కావాలి? డాక్టర్లు ఉండగా పాస్టర్ చేసే స్వస్థత నిజంగా అవసరమేనా? దేవుడు నిజంగా ఒక మనిషిని స్వస్థపరచగలడా? అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేయడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించారు. స్వస్థత ఎవరికి కావాలి అన్న విషయాన్ని ఒకసారి మనం స్టడీ చేస్తే, ఎవరైతే రోగముతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారికి స్వస్థత కావాలి. అయితే దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడే తన శరీరంలో ఒక ఇమ్యూనిటీ పవర్ని పెట్టారు. అంటే ఏదైనా రోగము వస్తే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల, ఆ రోగ నిరోధక శక్తి వలన మనకి స్వస్థత కలగడానికి, ఒకవేళ మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్, ఆ రోగ నిరోధక శక్తి సరిపడినంత మనకి లేకపోతే, ఆ ఇమ్యూనిటీ పవర్ సరిపోకపోతే, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ ద్వారా, డాక్టర్ ఇచ్చే మెడికేషన్ ద్వారా స్వస్థత పొందుకోవడానికి మనం చూస్తాము. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనము అనేకమైన విషయాలు ఆలోచిస్తాము. డాక్టర్ని కూడా నమ్మడానికి మనము అనేకమైన విధాలుగా రివ్యూ చేస్తాము. అంటే ఈ డాక్టర్ హస్తవాసి మంచిది, ఆ డాక్టర్ హస్తవాసి మంచిది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం నయం అవ్వకపోగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇలా రకరకాలుగా మనకి తెలిసిన సమాచారాన్ని బట్టి మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న విషయాలను మనం ఆలోచించి మనం నడుచుకుంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అసలు మనకు వచ్చిన రోగం ఏంటి, అది ఎలాగా వచ్చింది అన్న విషయాలను ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేక రకాల టెస్టులు వాళ్ళైతే చేస్తారు. అది తెలిసిన తర్వాత, ఆ టెస్ట్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ మందు వేయాలి, ఇంజెక్షనా, టాబ్లెటా, సర్జరీనా, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ రకంగా ఈ రోగాన్ని నిరోధించాలి అన్న విషయాలను వాళ్ళు ఆలోచన చేసి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్ వల్ల కూడా సాధ్యము కానటువంటి కొన్ని రోగాలను మనము అనేకమైన సార్లు చూస్తూ ఉంటాము. అనేక మందిలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో అది చూస్తాము. ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళు బాగు చేయలేనప్పుడు మీ యొక్క కులదైవాన్ని లేదంటే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి, ఇది ఇలా ఉన్నది పరిస్థితి అన్న విషయాన్ని వాళ్ళు మనకి తెలియజేస్తారు. ఈవెన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని లోతైనటువంటి రోగానికి వైద్యం చేయడానికంటే ముందే వాళ్ళు మన దగ్గర సంతకం కూడా తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా జరగకూడనే జరిగితే మా బాధ్యత కాదు అని వాళ్ళు సంతకం కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే డాక్టర్ వల్ల కూడా కానటువంటి రోగాలు కొన్ని ఉన్నాయి. అది ఎలాంటి రోగాలు, అవి ఎవరు నయం చేయగలుగుతారు అన్న విషయాన్ని ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు సృష్టించినటువంటి ఈ శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు తిరిగి మళ్ళా సృష్టించిన సృష్టికర్త దీన్ని బాగు చేయగలడా? అది ఎలా బాగు చేస్తాడు అన్న విషయాలను మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. యేసయ్య ఈ భూలోకంలోనికి శరీరధారి అయి వచ్చి దేవుడు రాజ్యమునకు వచ్చిన సువార్త ప్రకటిస్తూ, అనేకమైన రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొట్టుతూ, చనిపోయిన వారిని లేపుతూ, దేవుడు రాజ్యం యొక్క శక్తిని ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితమే కనపరిచారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన చేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ఏ రకముగా ఆయన యొక్క పరిచర్యను మొదలుపెట్టారు అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూస్తే మనము, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినట్టుగా బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఆయన పరిచర్య మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటిస్తూ, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, అప్పుడు మీరు రక్షించబడతారు అని చెప్పుచూ గలిలయకి వచ్చాడు. అయితే గలిలయకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి నేను మీకోసం చదివి వినిపిస్తాను.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. గలిలయకు వచ్చినటువంటి యేసు గలిలయలోని సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరేదేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెక్కపొలి, యెరూషలేము, యోదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. అంటే ఆయనకి ప్రతి వ్యాధి పైన, ప్రతి రోగము పైన అధికారం ఉన్నది, స్వస్థపరచగలిగే శక్తి ఉన్నదని బైబిల్ గ్రంథంలో మనము చాలా వివరంగా చూస్తున్నాము. యేసులో స్వస్థపరిచే శక్తి ఉన్నది. ఎందుకు అంటే ఆయన ద్వారానే, ఆయన మూలముగానే సమస్తము కూడా సృజించబడింది అని బైబిల్ చెప్తుంది. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయన మూలముగానే సమస్తము సృష్టించబడింది. మనల్ని సృష్టించినటువంటి దేవుడికి మన శరీరానికి రోగం వస్తే స్వస్థపరిచే శక్తి కూడా ఉంటుంది. అసలు రోగానికి మూలము ఏంటి అనేది ఇందాక మనం అనుకున్నట్టు జనరల్ రీజన్స్ చాలా ఉన్నాయి. మనము పీల్చే గాలి ద్వారా, మనము తాగే నీటి ద్వారా, మనము తినే ఆహారం ద్వారా, మన శరీరానికి తగినటువంటి విశ్రాంతి కలగచేయకపోవడం ద్వారా ఇంకా అనేక రకాలుగా రోగాలు రావచ్చు. కానీ బైబిల్లో మరొక మార్గము కూడా రోగం పొందుకోవడానికి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక పక్షవాతము వచ్చినటువంటి ఒక వ్యక్తిని 4 మనుషులు మంచం మీద తీసుకొని యేసు దగ్గరికి వచ్చినప్పుడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము అన్నారు ఆయన. పాపము ద్వారా కూడా ఒక మనిషికి రోగం వచ్చే అవకాశం ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా పాపములు క్షమించబడినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత కూడా పొందుకుంటాడు అన్న విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి, అంటే దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుకి పాపములు క్షమించే శక్తి కూడా ఉన్నది. ఎందుకు అంటే యేసు ఈ భూలోకానికి మాత్రమే దేవుడు కాదు, అనంతమైనటువంటి ఈ విశ్వానికి అంతటికీ దేవుడై ఉన్నాడు. మనము ఈ భూలోకాన్ని ఒకసారి పరిశీలన చేస్తే 7 ఖండాలు ఉన్నాయి, 300 దేశాలు ఉన్నాయి. ఏ దేశం వెళ్ళినా యేసును గూర్చి అందరికీ తెలుస్తుంది. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తును గూర్చినటువంటి శుభవార్త అందరికీ ప్రత్యక్షమవుతూనే ఉంది. శుభవార్త అందరికీ అందుబాటులోనే ఉన్నది. సో బైబిల్ గ్రంథంలో 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకంలో తన సొంత శరీరములో ఉన్నప్పుడు ఏ రకముగా కొన్ని వందల వేల లక్షల మందికి స్వస్థత కలగచేశారు అన్న విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం తీసుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూస్తే ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. యేసులో ఒక స్వస్థపరిచే శక్తి ఉన్నదని ఈ కుష్ఠి వ్యాధిగ్రస్తుడు తను వినడం ద్వారా గ్రహించుకున్నాడు. ఆ విశ్వాసము యేసును గురించి వినగా అతనిలో కలిగి ఉంటుంది. అతని శరీరములో కుష్టి వ్యాధి ఉన్నది, కానీ అతని హృదయంలో యేసును గూర్చినటువంటి విశ్వాసము ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసు యొక్క చిత్తము గూర్చి అతనికి అవగాహన లేదు. అందువల్ల యేసు కొండ మీద నుంచి దిగి వస్తుండగా ఆ రోజుల్లో కుష్టి వ్యాధిగ్రస్తులను ఊరికి వెలుపల ఉంచేవారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తే ఊరికి వెలుపల ఉన్నటువంటి ఒక కొండ మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు అనేక మంది జనసమూహము ఆయన వెంబడించినట్టుగా మనం చూడొచ్చు. ఈ 3 అధ్యాయాలనే కొండ మీద ప్రసంగం అని కూడా అంటారు. 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చాడు.
అంటే కొండమేంచి దిగి వచ్చి ఊరిలోనికి వెళ్తుండగా మధ్యలో కుష్టి వ్యాధిగ్రస్తుడు అతని వద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే విశ్వాసము అతనిలో ఉన్నది. అతని శరీరంలో రోగం ఉన్నది, కానీ అతని హృదయంలో విశ్వాసం ఉన్నది. వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని రాయబడి ఉన్నది. అప్పుడు దేవుడు యేసు చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్ము అని అన్నారు. వెంటనే ఆ కుష్టు వ్యాధి బాగా అయినట్టుగా మనం చూస్తున్నాము. అయితే అప్పటి దినాలలో యేసు చిత్తము ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడికి అర్థం కాలేదు కాబట్టి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని అడిగాడు. కానీ ఇది జరిగిన 2024 సంవత్సరాల తర్వాత మనము ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాము. అప్పటి రోజుల్లో దేవుడి యొక్క చిత్తము ఇంకా బయలుపరచబడలేదు. కానీ బైబిల్ గ్రంథములో తర్వాత కొన్ని వాక్యాలు మనం చూస్తే యేసు మన కోసమే, మన శరీరంలో స్వస్థత కలగజేయడం కోసమే ఆయన శరీరంలో గాయాలు పాలైనట్టుగా మనము అధ్యయనం చేయొచ్చు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని 1 పేతురు 2:24 చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. అంటే యేసు పొందిన గాయముల చేత మన శరీరంలో, అంటే మన శరీరంలో ఉన్న రోగాన్ని ఆయన శరీరంలో భరించుకోవడానికి, మనము చేసిన పాపముల వలన శిక్ష ఆయన అనుభవించి, ఆ పాపం నుండి, ఆ పాపం వలన వచ్చే జీతమైన మరణము నుండి, ఆ పాపం వలన కలిగే ప్రతిఫలమైనటువంటి రోగము నుండి కూడా మనల్ని సంపూర్ణముగా విడుదల చేయాలని, స్వస్థపరచాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశముగా ఉన్నది. సో స్వస్థత అనేది చాలా అవసరముగా ఈ లోకంలో ఒక మనిషికి కనబడుతున్నది. ఎందుకు అంటే, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి, బాధింపబడుతున్నటువంటి వ్యక్తికి మనం కూర్చోబెట్టి సువార్త ప్రకటించామనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి బాధ వలన, నొప్పి వలన, ఆ వ్యాధి వలన అతను సువార్తను హృదయంలో తీసుకునే అవకాశం చాలా తక్కువ. సో స్వస్థత కూడా ఒక వ్యక్తి ఆత్మను రక్షించబడడానికి దేవుడు వాడుకున్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతున్నది. అంతేకాదు సుమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇలాగ రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. అంటే గతంలో ఆయన ఎలా ఉన్నాడో ప్రస్తుతము అలాగే ఉంటాడు, ప్రస్తుతం ఎలా ఉన్నాడో భవిష్యత్తులోనూ అలాగే ఉంటాడు. ఆయనలో ఏమాత్రమో మార్పు అనేది లేనట్టుగా మనం చూస్తున్నాము. 2024 సంవత్సరాల క్రితము స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తు, దేవుడు రాజ్యమును గురించి బోధించినటువంటి యేసుక్రీస్తు, దేవుడు రాజ్యమును గురించి ప్రకటించినటువంటి యేసుక్రీస్తు, చనిపోయిన వారిని లేపినటువంటి యేసుక్రీస్తు, ఇంకా అనేక రకమైనటువంటి అద్భుతాలను కనపరిచినటువంటి యేసుక్రీస్తు, దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాకపోతే 2024 సంవత్సరాల క్రితం యేసు తన సొంత శరీరములో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఎక్కడో భూమిపైన ఒక్కచోట మాత్రమే ఉండే అవకాశం ఉండేది. కానీ ఆయన మనందరి కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత 40 రోజులు అందరికీ కనపడి అనేకమైనటువంటి దేవుడు రాజ్యమును గూర్చిన ప్రమాణాలు చూపించి, వాగ్దానాలు తెలియచేసి, అందరూ చూస్తుండగా ఆరోహణమై పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి పరిశుద్ధాత్మను ఈ భూలోకానికి పెంతెకోస్తు దినము రోజు పంపించారు, తండ్రి దగ్గర నుంచి పొందుకున్న వాగ్దానానుసారముగా. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన పెంతెకోస్తు దినము నుంచి ఈ రోజు వరకు మనందరికీ ఆత్మరూపిగా యేసుక్రీస్తు అందుబాటులో ఉన్నారు. సో అప్పుడు ఆయన ఏ రకంగా స్వస్థపరిచారో ఇప్పుడు కూడా అదే రకముగా స్వస్థపరుస్తున్నారు. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పనిచేయకపోయినా, మనల్ని స్వస్థపరచడానికి, మనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన చుట్టూ ఉన్నటువంటి డాక్టర్లు, హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ అందరూ ఎంత కృషి చేసినా అది బాగవ్వకపోయినా, యేసు వల్ల మాత్రము బాగవ్వని రోగం అంటూ ఏదీ లేదు. ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ ఏదీ లేదు. ఇది మాత్రము సత్యము. ఎందుకు అంటే ఈ వాక్యాన్ని మేము చదివి, విని, గ్రహించి, అధ్యయనం చేసి, ధ్యానము చేసి, ఆ ప్రత్యక్షత పొందుకొని, తద్వారా ఆ ప్రత్యక్షతతో కూడినటువంటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఈ రోజుకి అనేక మందిని స్వస్థపరచడం మా పరిచర్యలో మేము చూస్తున్నాము. అయితే ఈ విషయం అర్థం కానటువంటి వ్యక్తులు, బైబిల్ గ్రంథంలో అక్షరం ముక్క కూడా సరిగా రానటువంటి, తెలియనటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మోసాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని
గ్రంథాన్ని కూడా దూషించి గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా దూషించే స్థాయిలో మాట్లాడటం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎస్, ఖచ్చితంగా అనేక మంది ఫేక్ పాస్టర్స్ ఉన్నారు, ఫాల్స్ పాస్టర్స్ ఉన్నారు. అయితే వీళ్ళ వల్ల నిజమైనటువంటి పాస్టర్స్కి, నిజమైనటువంటి సేవకులకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎస్, దెర్ ఆర్ ట్రూ పాస్టర్స్, ఫేక్ పాస్టర్స్ అండ్ ఫాల్స్ పాస్టర్స్. సేవకులు 3 రకాలుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. 1 ట్రూ పాస్టర్, 2 ఫేక్ పాస్టర్, 3 ఫాల్స్ పాస్టర్. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా స్వస్థత పరచగలిగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగినటువంటి, అంటే క్రీస్తు ఆత్మ కలిగినటువంటి సేవకులు మొట్టమొదటి కోవలో ఉంటారు. వీళ్ళు నిజముగా వాళ్ళ యొక్క హృదయాన్ని, వారి మనసుని, వారి శరీరాన్ని, వారి జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకొని క్రీస్తు ఆత్మ వారిలో, వాళ్ళ హృదయంలో నివాసం ఉంటుండగా అనుదినము అనుక్షణము ప్రభుతో సహవాసములోనూ కొనసాగుతూ ముందుకు వెళ్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు. కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు వారి లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తాడు. వారు వాక్యము ప్రకటించినప్పుడు మారుమనసు కలగచేస్తాడు. వారు పాట పాడినప్పుడు ఎదుటి వ్యక్తి హృదయములో కన్నీరు పుట్టిస్తారు, దుఃఖము పుట్టిస్తారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమునకు మార్గమై ఉన్నది. సో పరిశుద్ధాత్ముడు ఇలా పనిచేస్తూ వారిని వాడుకుంటూ అద్భుతాలు చేస్తూ ఈ లోకంలో తను సృష్టించినటువంటి సృష్టిలో తన స్వరూపంలో తన పోలిక చప్పున సృజించినటువంటి మనిషి నశించిపోతుంటే ఆయన వీరిని వాడుకొని రక్షిస్తూ, స్వస్థపరుస్తూ, విడుదల చేస్తూ వీరిని ముందుకు తీసుకెళ్తాడు. అయితే ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరు అంటే వీళ్ళకు నిజంగా దేవుడితో ఏ విధమైనటువంటి సంబంధము లేదు. దేవుడితో ఆత్మలో ఒక రకమైనటువంటి బంధము అనేది వాళ్ళకి ఫామ్ అవ్వాల. ఎందుకంటే ఈ వాక్కు ప్రత్యక్షత వారికి లేదు. ఈ వాక్యములో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంటే యేసును గూర్చినటువంటి సమాచారము మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ యేసుక్రీస్తుతో ఒక రకమైనటువంటి బంధము, అనుబంధము వాళ్ళకి ఏర్పడలేదు. వాక్కు ప్రత్యక్షత వారికి ఎప్పుడైతే కలగలేదో, నిజమైన మారు మనసు వారిలో లేదో, వారు వాళ్ళంతటా వాళ్ళే యేసును వెంబడించాలని, దేవుడు సేవ చేయాలని వచ్చి ఉన్నారు. కాబట్టి అపవాది వాళ్ళని క్యాప్చర్ చేసి నిజముగా సేవ చేస్తున్నటువంటి సేవకులకి, నిజముగా దేవుడు ఆత్మ మూలముగా వాడబడుతున్నటువంటి సేవకులకి వ్యతిరేకముగా వీళ్ళని లేపుతాడు. సో ట్రూ పాస్టర్స్, ఫేక్ పాస్టర్స్ ఇద్దరి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. ఈ ఫేక్ పాస్టర్స్ వలన దేవుని రాజ్యానికి ఆటంకం ఏర్పడుతుంది. స్వస్థత పొందుకోవాల్సిన వాళ్ళకి ఆటంకం కలుగుతుంది. మారు మనస్సు పొంది దేవుడి రాజ్యంలో తిరిగి జన్మించి దేవుడి యొక్క ఆత్మతో అనుభవంలోనికి వెళ్లాల్సినటువంటి వ్యక్తులకు కూడా ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా నిజంగా సేవ చేస్తున్నటువంటి సేవకులకు కూడా ఈ లోకంలో ఆటంకం కలుగుతుంది. 100కి 70-80 సంఘాలు ఈ రోజుల్లో ఇలాంటివే ఉన్నాయి. అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు, నిజమైనటువంటి దేవుని వాక్కు సువార్త లేదు. కానీ సువార్తను మేము నమ్ముతున్నాము అని మాత్రము, పరిశుద్ధాత్మను మేము నమ్ముతున్నామని మాత్రము, దేవుడి యొక్క శక్తిని మేము నమ్ముతున్నామని మాత్రము వారు సెలవిస్తారు. వారు నిజముగా భ్రమపరచు ఆత్మ చేత నడిపించబడుతూ నిజమైనటువంటి క్రీస్తు యొక్క సంఘానికి ఆటంకముగా ఉన్నారు. ఇకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్. ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఎవరు అంటే ఈ లోకంలో ఏ విధమైనటువంటి పని పాటలు లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, మనీ కోసమో ఈ యొక్క సేవలోనికి వచ్చి దేవుడి యొక్క కార్యాలను డూప్లికేట్గా చేస్తూ, దేవుడి యొక్క కార్యాలను నకిలీగా కనపరుస్తూ అనేక మంది దేవుడి సేవలోకి వచ్చి పని చేసేస్తున్నారు. వీళ్ళేమో ఫాల్స్ ప్రాఫిట్స్. సో ట్రూ ప్రాఫిట్స్ వచ్చి పరిశుద్ధాత్మతో నడిపించబడతారు. ఫేక్ ప్రాఫిట్స్ వచ్చి అపవాది యొక్క భ్రమపరిచే ఆత్మచేత నడిపించబడతారు. ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ కూడా సాతాను యొక్క స్వాధీనంలోనే ఉంటారు. కానీ వీళ్ళకి దేవుని ఆత్మను గూర్చి, దెయ్యం ఆత్మను గూర్చి, అపవాది యొక్క ఆత్మను గూర్చి ఏమాత్రం అవగాహన ఉండదు. వాళ్ళ స్వలాభం కోసం, స్వంత స్వార్థం కోసం వాళ్ళు సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈ రకముగా స్వస్థత గూర్చినటువంటి కన్ఫ్యూజన్ సంఘంలోనూ సమాజంలోనూ క్రియేట్ చేయడానికి అపవాది అనేవాడు పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏమాత్రము తెలియక, యేసుక్రీస్తును గూర్చినటువంటి కనీసపు అవగాహన లేక సమాజంలో ఉన్నటువంటి అనేక మంది యూట్యూబ్లో ఈ యొక్క ఫేక్ పాస్టర్స్ అని చెప్పి పాస్టర్స్ కోసము ఎన్నో వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఎస్, అవును,
అనేక మంది ఫేక్ పాస్టర్స్ ఉన్నారు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా తెలియచేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రైస్తవుడు కాదు, ఆయన వాడు క్రీస్తు వాడు కాదు అని బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మినప్పుడు, క్రీస్తు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా పాప క్షమాపణ నిమిత్తము తన పవిత్రమైన నిష్కళంకమైన నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తం వల్ల నాకు విమోచన క్షమాపణ ఉన్నది అని నమ్మి ఆయన నా కోసము నాకు బదులుగా మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడో అని ఎవరైతే ఈ సువార్తని గుండె లోతుల్లో నమ్ముతారో వారందరిలోనికి ఈ క్రీస్తు ఆత్మరూపిగా వచ్చి నివాసం ఉంటున్నాడు. అయితే స్వస్థపరిచేది ఆయనే గాని సేవకుడు కాదు, క్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసి కూడా కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిలో ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు, నిన్న నేడు యుగయుగాలు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు వచ్చి స్వస్థపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథము రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందెదరు అన్న విషయాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నది. అక్కడ కొన్ని సైన్స్, కొన్ని గుర్తులు చాలా క్లియర్గా తెలియచేశారు ప్రభు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిలో నేను, నాలో వారు కలిసి ఉంటామని సెలవిస్తుంది బైబిల్ గ్రంథం. సో ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే, ఏ సేవకుడైనా ఏ దైవజనుడైనా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే అది నేనే చేశాను అని చెప్తున్నారు అంటే వాళ్ళపైన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు. ఎందుకంటే స్వస్థపరిచేది సేవకుడు కాదు, దేవుడే. ఆత్మరూపిగా వాక్య రూపంలో ఉన్న దేవుడు తన యొక్క శక్తిని విడుదల చేసి స్వస్థపరుస్తాడు. కానీ సేవకుడు యొక్క శరీరాన్ని మాత్రం వాడుకుంటాడు. ఈ భౌతికమైన పరిధిలో వేరొక శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని శుద్ధి చేయడానికి, స్వస్థపరచడానికి సేవకుడు యొక్క శరీరాన్ని దేవుడు వాడుకుంటున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. నిజముగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు అంటే అర్థము అభిషిక్తుడు, క్రైస్తవుడు అంటే అభిషిక్తుడు, తన హృదయములో అభిషిక్తుడిని కలిగిన వాడు. ఎప్పుడైతే ఎవరైనా క్రీస్తుని హృదయములో మోసుకుంటూ ఈ లోకంలో తిరుగుతున్నారో వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలను చూస్తారు, చేస్తారు కూడా. ఈ లోకంలో అందరినీ దేవుడు ఏర్పరచుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మీరు నా నామములో తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు తండ్రి అనుగ్రహిస్తాడు. మీ ఫలము నిలిచి ఉండినట్లు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు సెలవిచ్చారు. అంటే ఇప్పుడు బయట కనపడుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలలో చాలామంది స్వస్థతలు మేము నమ్మము అంటున్నారు. క్రీస్తు ఆత్మ లేనటువంటి సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. క్రీస్తును గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, క్రీస్తుతో ఒక బంధము సంబంధము లేకుండా ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. సో వీరి వలన నిజముగా క్రీస్తుని కలిగి స్వస్థత పరిచి సువార్తను ప్రకటించి క్రీస్తు ఆత్మ చేసే అద్భుతాలకు ఒక పాత్రగా వాడబడుతున్నటువంటి నిజమైన సేవకులకి చెడ్డ పేరు వస్తుంది. రాబోయే దినాలలో యేసు ఏ రకంగా స్వస్థపరిచాడు, ఇప్పుడు ఏ రకంగా స్వస్థపరుస్తున్నాడు, యుగయుగాలకి ఆయన ఏకరీతిగా ఏ రకంగా పనిచేస్తాడన్న విషయాలను అనేకమైనటువంటి వాక్కు ప్రత్యక్షత ద్వారా మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి కంటిన్యూస్గా ఛానల్ కనెక్ట్ అయి ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి విశ్వాసంతో నాతో ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ శరీరంలో అనారోగ్యం ఉంటే దాని నుండి స్వస్థత పొందుకుంటారని నేను చెప్పగలను. నాతో ప్రార్థనలో ఏకీవించండి, స్వస్థత పొందుకొని నాకు తిరిగి సాక్ష్యం తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్రీస్తు రక్తము ద్వారా నీ యొక్క సింహాసనం ఎద్దుకు తీసుకొచ్చాను ప్రభువా. చూస్తున్న వారిలో ఎక్కడ ఎవరు ఏ విధమైనటువంటి వ్యాధితోనూ రోగంతోనూ బాధించబడుతున్నారో ఈ నా ప్రార్థనకు సమాధానముగా వారిని స్వస్థపరుస్తున్నందుకు మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
యేసు పొందిన గాయముల చేత వారి శరీరములో స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్, ఐ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ ఫర్ దిస్ హీలింగ్. నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి యేసయ్య, గతములో చేసిన మీరు ఇప్పుడు కూడా చేస్తారు, యుగయుగాలు చేస్తారు. గతములో మీ శరీరములో ఉన్నప్పుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఆత్మరూపిగా ఇప్పుడు కూడా మీరు అనేకమైనటువంటి నీ యొక్క సేవకుల శరీరాలలో నుంచి చేస్తున్నారన్నటువంటి సత్యాన్ని ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ గ్రహించుకునే విధముగా నీ ఆత్మకార్యాలు జరిగించి వారి మనోనేత్రాలు వెలిగించి వారి శరీరంలో సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా ఈ కార్యము జరిగించమని పరిశుద్ధాత్మ ఆలయంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.